హలో ఫ్రెండ్స్, వీడియో ప్రారంభించే ముందు నా పేరు హిందూ మ్యాన్. దయచేసి స్కిప్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అందరూ స్నేహితులారా, దీన్ని చూద్దాం. ఆధునిక తమిళనాడు 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తరువాత ఏర్పడింది. అప్పుడు మద్రాస్ రాష్ట్రం విభజించబడింది. మద్రాస్ రాష్ట్రం 1640 నుండి 1956 వరకు సుమారు 316 సంవత్సరాలు ఉండేది. ఈ కాలంలో 1640లో బ్రిటిష్ వారు తమ స్థావరాన్ని ఏర్పాటు చేసిన తరువాత మద్రాస్పై బ్రిటిష్ పాలన ఉండేది. 1640కి ముందు మద్రాస్ ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో ఉండేది. మరియు దానికన్నా ముందుగా తమిళనాడులో వివిధ ప్రాంతాలు చోళులు వంటి పురాతన తమిళ రాజవంశాల పాలనలో ఉండేవి. వీరి చరిత్ర 1500 సంవత్సరాలకు పైగా సాగింది. ఈ రాజ్యాల కన్నా ముందుగా దక్షిణ భారతదేశంలో నేటి ఆంధ్ర, తమిళ ప్రాంతాల కొంత భాగం సహా పురాతన ద్రావిడ సంస్కృతులు ఉండేవి. భాషాశాస్త్ర మరియు పురావస్తు పరిశోధనలు సూచిస్తున్న దాని ప్రకారం ప్రోటో ద్రావిడ భాష 4500 నుండి 6500 BCE మధ్యకాలానికి చెందినదిగా శాస్త్రీయ మరియు తులనాత్మక భాషా విశ్లేషణలు చెబుతున్నాయి. హిందూ సంప్రదాయం ప్రకారం మహాభారతం మరియు పురాణాలలో ద్రావిడ రాజ్యం ప్రస్తావన ఉంది. ఈ గ్రంథాలు ద్రావిడ రాజ్యాన్ని అత్యంత ప్రాచీన కాలాలకు, కొన్నిసార్లు సత్యయుగపు ఆరంభ సమయంతో అనుసంధానం చేస్తాయి. ఇది కోట్ల సంవత్సరాల క్రితం జరిగినదిగా వివరించబడుతుంది. సంప్రదాయంగా సూర్యదేవుని కుమారుడైన వైవస్వత మనువు వైవస్వత మన్వంతరం ప్రారంభ కాలంలో క్షీరసాగర మథనమంటే ముందు మత్స్యావతారం ముందు ద్రావిడ ప్రాంతాన్ని పాలించాడని చెబుతారు. శాస్త్రీయ కోణంలో చూస్తే ఆధునిక జన్యుశాస్త్రం ప్రకారం ద్రావిడ భాష మాట్లాడే ప్రజలలో భారతదేశంలోని అత్యంత పాత మానవ హాప్లో గ్రూపులు కనిపిస్తాయి. కొన్ని వంశాలు 70,000 సంవత్సరాలకు పైగా వెనక్కి వెళ్తాయి. అధ్యయనాలు చెబుతున్నాయి ఈ భారతదేశంలోని ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమర అన్ని ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో 50% కంటే ఎక్కువ మంది పురాతన దక్షిణ ఆసియా, సాధారణంగా ద్రావిడ సంబంధిత జన్యు వంశాలకు చెందిన యాన్సెస్ట్రీ కలిగి ఉన్నారని, అందువల్ల శాస్త్రీయ ఆధారాలు మరియు ప్రాచీనమైనవని సూచిస్తున్నాయి. అయితే శాస్త్రీయ కాలరేఖలు మరియు పురాణ కాలరేఖలు వేర్వేరు పద్ధతులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ఆల్ బై ద వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. నేను మే హిందూ మ్యాన్.